ద సో కాల్డ్ సెక్యులరిజం పేరు మీద మాట్లాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఉదాహరణకి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు, నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు, నిన్న కవిత మాట్లాడింది. దేనికి సంబంధించి మాట్లాడినారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ని మేము స్వాగతిస్తున్నాం. భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం పరోక్షంగా భారత ప్రధానమంత్రిని విమర్శిస్తూ వాళ్ళకి చెంపపెట్టు, కన్ను విప్పు అని వారికి వచ్చినటువంటి పదాల కనికట్టుని ప్రయోగించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేసిండ్రు ద గ్రేట్ రాహుల్ గాంధీ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. ఈ ముగ్గురు కూడా ఒకటే లైన్లో మాట్లాడింది. కేసు ఏంది? బిల్కిస్ బానో కేసు లోపల సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ చెప్పింది. దానికి సంబంధించి వీళ్ళంతా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చినారు. నేను ఈ సందర్భంగా మీ ద్వారా మాట్లాడినటువంటి ఈ ముగ్గురు పెద్దల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నేను ఒక మాట అడగదలుచుకున్నాను. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాలు రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల 22వ తారీఖున రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న 150 దేశాలు ఎదురు చూస్తున్నాయి. రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు, ప్రపంచానికి అంతా. అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఈరోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా, అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. మరి దాన్ని ఎందుకు స్వాగతించారు? మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేస్తుందని మొరుగుతున్న కొంతమంది పెద్దలారా, ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు? ద సేమ్ హానరబుల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ చెప్పింది. నిన్న ముగ్గురు జడ్జిలే మాట్లాడినరు, ఇంకా దాని మీద 5 జడ్జిలకు 7 జడ్జిలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది. స్టిల్ దెర్ ఇస్ అన్ అప్పీల్ ఛాన్స్ ఇన్ బిల్కిస్ బానో కేస్. But whereas in the case of the Rama Mandir, the Honorable Apex Court of this country has delivered a judgment. Why can't you welcome it? ఇదే రాహుల్ గాంధీ, అదే రామారావు గారు, అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం, దాని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి? మిమ్మల్ని రావణాసురుని వారసులు అనుకోవాలనా? శూర్పణఖలకు వారసులు అనుకోవాలనా? ఎవరి వారసులు మీరు? ప్రపంచంలో ఉన్న 150 దేశాలు, ఈ దేశంలో ఉన్న ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయం విషయం లోపల మీ నోర్లు ఎందుకు పెగులుతలేవు? భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు. రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది. వస్తాము రామా అని చెప్పడానికి నోరు రానోళ్ళు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ వచ్చింది. వై ఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్స్? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒకరికే కోర్టు అంటే గొప్ప, కోర్టు తీర్పు అంటే గొప్పనా? అందరూ కోర్టు తీర్పుని గౌరవించాల్సిందే కదా. కొద్దిగా వెనకపోనే రాహుల్ గాంధీ గారు, మీ నాయన చేసిన పని చెప్తా నేను. Because I am a practicing advocate, I would like to bring it to the notice of the enlightened society. 1985 షాబాను అనేటువంటి ఒక లేడీ 1978లో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని, పిల్లలతో తన మనుగడ కష్టమవుతుందని మనోవర్ టీమ్ అని చెప్పి 1978 నుంచి కొట్లాడితే 1985లో తన ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తండ్రి, ఈ రోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉంది డివై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. 1985లో ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది, షాబాను కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి వైవి చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇచ్చినారు. ఏమని? సెక్యులర్ దేశం భారతదేశం, ఒక కులమోళ్ళకి భరణం ఇయ్యాలి, ఇంకో కులములకి భరణం ఇయ్యదనడం తప్పు. ముస్లిం మహిళ అయినా, హిందూ మహిళ అయినా, క్రిస్టియన్ మహిళ అయినా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణం ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది. ఒక జడ్జి చెప్పలే, 5 జడ్జెస్.
It was the judgment of Honorable Chief Justice. నిన్నిచ్చింది చీఫ్ జస్టిస్ బెంచ్ కాదు, బిల్కిస్ బానో కేసులో. ఆ రోజు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారి తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు, రంగనాథ్ మిశ్రా గారు, డిఏ దేశాయి గారు, మన తెలుగు జడ్జి గారు కూడా ఒకరు ఉన్నారు, ఓ చిన్నపరెడ్డి గారు, ఈఎస్ వెంకటరామయ్య గారు. ఈ 5 జడ్జీలు ఏమన్నారంటే, బెంచ్ ఏమన్నదంటే, మీరు హిందువా ముస్లిమా క్రిస్టియన్లు పక్కన పెట్టి భర్త భార్యను వదిలేస్తున్నప్పుడు భరణం ఇవ్వడం సమంజసం అని ఈ దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే, అయ్యా రాహుల్ గాంధీ గారు ఒకసారి వెనకకు పోండి. మీ నాయన ప్రైమ్ మినిస్టర్ గుండి 1986లో 85లో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నల్లిఫై చేస్తూ దాన్ని పక్కన పెడుతూ ఆ జడ్జిమెంట్ తప్పని చెప్తూ షాబానో కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జిలు ఇచ్చిన బెంచ్ తీర్పుని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చిర్రు. తర్వాత ఒక చట్టం తెచ్చిండ్రు. ఏం చట్టం తెచ్చిర్రు? ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ 1986 అని భారత పార్లమెంట్ లో కొత్త చట్టమే చేసేసిండ్రు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్స్, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. మేము ప్రజలకి విషయాన్ని వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం.